నమస్తే ఫ్రెండ్స్, నేను ప్రవీణ్ సుంకరి. రైట్, మొన్న సుందరే విజ్ఞాన కేంద్రంలో నవ తెలంగాణ పత్రిక 10వ వార్షికోత్సవంలో మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆల్ రానుడు కూడా జర్నలిస్టులు అవుతున్నాడు, కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు, నమస్తే పెట్టాలని ఇట్లా ధిక్కారంగా చూస్తున్నారు అని చెప్పేసి ఒక కామెంట్ చేసిండు. దాని మీద వరుసగా 3 రోజుల నుంచి జర్నలిస్టులు మాట్లాడుతూ ఉన్నారు. అట్లెట్లా ఆల్ రానులు జర్నలిస్టులు అంటావు అని చెప్పేసి అంటా ఉన్నారు. జర్నలిస్టులని ఎట్లా నిర్ణయిస్తారు మీరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అయితే ఇదే కోణంలో అయ్యేలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ సోషల్ మీడియా జర్నలిస్టులు అని చెప్పేసి డిజిటల్ మీడియా జర్నలిస్టులు అని చెప్పేసి అట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కౌంటర్ వేసింది. ఏమన్నాడయ్యా అంటే, ప్రజల కోసం సామాజిక మాధ్యమాల్లో సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను, డిజిటల్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులని పాలకులు గౌరవించాలి కానీ తూలనాడొద్దు, నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దు, అగౌరవపరిచేలాగా మాట్లాడొద్దు, ప్రజలకు నమ్మకం పోయేలాగా మాట్లాడొద్దు అని చెప్తూ ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టిండు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని రోజులుగా ఆయన మంత్రి పదవి ఆశించిండు, మంత్రి పదవి రాలేదు, ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద కొంత వ్యతిరేకత ఉన్నది, ఆయనకు కొంత కోపం ఉన్నది, అలిగిండు అనే కారణాలు ఏవైనప్పటికీ కూడా ఆయన జర్నలిస్టుల పట్ల నిలబడి మాట్లాడడం అనేది, సోషల్ మీడియాలో డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల వాళ్ళకు మద్దతుగా మాట్లాడడం అనేది ఒక మంచి విషయంగా నేను అనుకుంటున్నా. అయితే జర్నలిస్టులకు వీళ్ళు రావంటే ఆల్ రానోడు ఎవడు జర్నలిస్టు కాడు. ఎందుకంటే ఒక హెడ్డింగ్ పెట్టాలన్నా, ఒక వార్త వీడియో ముందర కెమెరా ముందరలో ఇట్లా మీరు అన్నట్టుగా గొట్టం ముందరలో పట్టుకొని చెప్పాలన్నా, ఒక పేపర్లో వచ్చిందో, ఒక వెబ్సైట్లో వచ్చిందో, ఒక టీవీలో వచ్చిందో ఇన్ని చదువుకోగలగాలి. వాళ్ళు రాకపోతే చదువుకోలేడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు డిగ్రీలు, పట్టాలు, ఎంబీఏలు, ఎంఫిల్లు, పిహెచ్డీలు, డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులలో. మీరు అట్లా అడగోలుగా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుంటారు ఆల్ రానోళ్ళు అంటే, ఆల్ రానోళ్ళు ఎవరు జర్నలిస్టులు కారు. ఇవాళ రేపట్ల సోషల్ మీడియా, ఒక చేతిలో ఫోన్ ఉన్నోడు కూడా జర్నలిస్టే. జర్నలిస్ట్ అంటే ఏంది? ప్రతినిధి, ప్రజలకు, ప్రభుత్వానికి, సమాజానికి మధ్య ఒక ప్రతినిధి, వార్తలు అందించే ప్రతినిధి. సో ఒకప్పుడు ఉండే జర్నలిస్టులు వాళ్ళు జర్నలిస్ట్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత, డిజిటల్ మీడియా ఇంత అందుబాటులోకి వచ్చిన తర్వాత, ఈ వాట్సాప్లు, సోషల్ మీడియా యాప్స్ వచ్చిన తర్వాత జర్నలిస్టులు అంటూ ప్రత్యేకంగా ఎవరు లేరు. ఒక సమాచారాన్ని పక్క వాళ్ళకి, పక్క ఊరికి, పక్క దేశంలో ఉన్న, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి చేరవేస్తే ప్రతి ఒక్కరు జర్నలిస్టులు అయిపోయారు. ఇప్పుడు ఆల్ రానులు ముఖ్యమంత్రులు అవుతారు, ఆల్ రానులు ప్రధానమంత్రులు అవుతారు, ఆల్ రానులు మంత్రులు అవుతారు. ఆల్ రాంగలేంది, వాళ్ళు వచ్చి డిగ్రీలు చేసి, జర్నలిజం డిగ్రీలు చేసి, ఎంఏలు, బీఈడీలు, ఎంఈడీలు చేసి, పిహెచ్డీలు చేసి జర్నలిస్టులో ఉన్న వాళ్ళని అంత చులకనగా మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు. సో దీన్ని ఎప్పటికైనా ఈ నోటి దురుసు జర్నలిస్టుల మీద కోపం ఏంటంటే, డిజిటల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఎవరు పడితే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తారు. పాలకులు అన్నప్పుడు పాలకులను ప్రజలు ప్రశ్నిస్తారు, జర్నలిస్టులు ఇంకా ప్రశ్నిస్తారు. మీరు ఇస్తామన్న హామీలను ప్రశ్నించరు కావచ్చు, మీరు చేస్తామన్న పనులను ప్రశ్నించరు కావచ్చు. దానికే మీరు జర్నలిస్టుల మీద కోపం పెంచుకొని ఆ వస్తుంది, వీడియో వస్తుంది అని చెప్పేసి వీళ్ళు అని మాట్లాడతారా? తప్పే కదా, పొరపాటు. అది మీరు అట్లా మాట్లాడడానికి ఇవ్వాలి. కాకపోతే రేపైనా ఇంకో మీటింగ్లో అయినా సరే దానికి ఏదో క్షమాపణనో లేకపోతే ఇంకేదో చెప్తే మంచిగా ఉంటుంది ముఖ్యమంత్రి గారు. ఈ సందర్భంగా మీకోసం, అంటే ఇదేదో నేను రాసిన పద్యం కాదు, శేషప్ప కవి పెద్ద ఆయన నరసింహ శతకం రాసిన ఆయన చెప్పిన పద్యం ఒకటి చెప్తా ఈ సందర్భంగా. ఇది ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు కావచ్చు, మీ అహానికి కావచ్చు, అన్నిటికీ సరిపోతుంది అనుకుంటున్నా. ఒకసారి ఆ పద్యం ఏంటంటే, అధిక విద్యావంతుల అప్రయోజకులైరి, పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతుల మాట జన విరోధంబాయే, వదరు బోతుల మాట వాసికెక్కే, ధర్మవాదన పరులు దారిద్ర్యముందిరి, పరమలోపులు ధన ప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి, దుష్ట మానవులు వర్ధిష్ఠులైరి, పక్షి వాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదాయ నీవే చాటు మాకు, భూషణ వికాస శ్రీధర్మ పురనివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరం. ఇదే పద్యము ఏమైందంటే, అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పూర్ణ శుంఠలు సభా పూజ్యులైరి, సత్యవంతుల మాట జన విరోధంబాయ, వదరు బోతుల మాట వాసికెక్కే, ధర్మవాదన పరుల్ దారిద్ర్యముందిరి, పరమలోపులు ధన ప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగ భూత పీడితులైరి, దుష్ట మానవులు వర్ధిష్ఠులైరి,
పక్షి వాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదా ఎనిక నీవే చాటు మాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అధిక విద్యావంతులు, బాగా చదువొచ్చినోళ్ళు, తెలివి ఉన్నోళ్ళు అప్రయోజకులు అంటే ఏం మాట్లాడక, అటు హెచ్సి భూముల మీద మాట్లాడక, ఇటు లగిచర్ల మీద మాట్లాడక, దేని మీద మాట్లాడక అప్రయోజక అంటే పనికిరాని వాళ్ళుగా ఉండిపోయారు అని చెప్పేసి కవి చెప్పిన భావం. ఇంకేంటిది, పూర్ణ సుంటలు సభా పూజ్యులయ్యారు. సుంటలు అంటే పనికి రానోళ్ళు, పని రానోళ్ళు సభలో పెద్ద మనుషులు అయ్యారట. సత్యవంతుల మాట జన విరోధం బాయ్. మీరు నమ్మకండి, ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మకండి, మోసపోతారు, గోసపడతారు అని చెప్పేసి ఎవరైతే నీతి మాటలు చెప్తారో వాళ్ళ మాటలు జనాలకు నచ్చవు, షేద్ అనిపిస్తాయి. ఏది పడితే అది మాట్లాడి కార్జాలకు ఇది చేస్తా, పేగులు తీస్తా, షెడ్ ఇప్తా, అంగిప్తా అని మాట్లాడే మాటలు జనాలకు షోలకి ఇంపుగా కొడుతున్నాయి. ఇది ఇప్పుడు చెప్పిన పద్యం కాదు, కొన్ని వందల ఏళ్ల క్రితమే శేషప్ప కవి చెప్పింది. నరసింహ శతకం తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, అందరికి తెలుగు తెలిసిన వాళ్ళందరికీ నరసింహ శతకం బాగా ఐడియా ఉండి ఉంటుంది. రైట్. ఇంకా వదరు బోతుల మాట వాసికెక్కి. ధర్మవాదన పరులు దారిద్ర్యం ఉంది. ధర్మం గురించి, నిజం గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా కష్టాలు అనుభవిస్తున్నారు. జైళ్ళలో కావచ్చు, కేసుల పాలు కావచ్చు, పోలీసుల పాలు కావచ్చు. ఇదంతా కూడా ఈ పద్యం భావం. సో నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు, అడ్డగోడు ఒరేటోడే, ఇవాళ రేపు మంచోడు అని చెప్పేసి ప్రచారం అవుతుంది. అదంతా కాదు, ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పేసి ఈ పద్యం భావం అర్థం చేసుకొని ఈ విధానము ప్రవర్తన మార్చుకుంటే మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.